ఇంట్లో పనికి కుదిరిన వాళ్ళతో జాగ్రత్త. అమాయకులు కదా, సేవలు చేస్తారు కదా అంటూ నమ్మితే నట్టేట ముంచేస్తారు. మీ నడింట్లోనే కుంపటి పెడతారు. ఇంట్లో వస్తువులు దోచుకొని వెళ్ళడం, ఇంట్లోని నాశనం చేయడం, ఇక ఇంట్లో వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం వంటివి కామన్గా కనిపిస్తున్నాయి. కానీ ఓ జంట మాత్రం చిన్న మొత్తంలో కాదు, వారి లైఫ్ సెటిల్ అయ్యే విధంగా ఓ భారీ స్కెచ్ వేశారు. ఇంతకీ ఏం జరిగింది? వారు వేసిన ఆ స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బెంగళూరులో ఓ బిల్డర్ ఇంట్లో పనిచేస్తున్నారు నేపాలీ జంట. యలహంక కెంపుర మెయిన్ రోడ్లో ఉండే బిల్డర్ సిమంత్ ఎస్ అర్జున్ ఇంట్లో దినేష్, కమలా అని నేపాలీ కపుల్స్ ఇంట్లో పనివారిగా వచ్చారు. కపుల్స్ కదా, కలిసి పని చేసుకుంటారు అనుకున్నారు. కానీ ఇంటికి పెద్ద కన్నెం వేస్తారనుకోలేదు. ఆదివారం ఉదయం 9 గంటలకు సిమంత్ తన ఫ్యామిలీతో కలిసి ఓ ఫంక్షన్కు వెళ్ళాడు. ఇదే కరెక్ట్ టైం అనుకుని తమ అనుచరులతో కలిసి మరీ ఇంట్లోకి చొరబడ్డారు ఈ దంపతులు. ఏకంగా 18 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు, వెండి వస్తువులు, నగదు తీసుకుని అక్కడి నుంచి ఊడాయించారు. పనిలో చేరిన కేవలం 20 రోజుల్లోనే పక్కా ప్లాన్తో ఇలా ఇంట్లో దొంగతనం చేయడం దారుణం. బహుశా వాళ్లు దొంగతనం చేయడానికి పక్కా ప్లాన్తో వచ్చి ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్లోని కబోర్డ్లను ఇనుప రాడ్లతో పగలగొట్టి సుమారు 10 కిలోల బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకుని వెళ్లారు ఆ నేపాలీ జంట. అనంతరం మొదటి అంతస్తులోని బెడ్రూంలో ఉన్న లాకర్ను తెరిచి 1.5 కిలోల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు, 11.5 లక్షలను కూడా తీసుకుని వెళ్లారు. ఈ భారీ చోరీ విలువ ఏకంగా 18 కోట్లుంటుందని అంచనా. మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాలకు ఇంట్లో మరో పని మనిషి అంబిక ఈ చోరీని గమనించి యజమానికి చెప్పింది. కేవలం 20 రోజుల క్రితమే పనిలో చేరిన దినేష్, కమల యజమాని కుటుంబ సభ్యుల కదలికలను గమనించి ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మారతాహళ్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. నమ్మి ఇంట్లో పనికి పెట్టుకుంటే వారినే నట్టేట ముంచి వెళ్లారు. నమ్మి తాళాలు ఇచ్చిపోతే ఆస్తినే కబ్జా చేశారు. కిలోల కొద్ది బంగారం, వెండిలను ముంచేశారు. ఆస్తులను కొల్లగొడుతున్నారు. పక్కా ప్లాన్తో కన్నం వేస్తూ ఇంట్లోకి పనికి కుదుర్చుకోవాలంటేనే భయపడేలా చేస్తున్నారు ఇలాంటి కొందరు.